బాబు చేసిన గతంలో చంద్రబాబు చేసిన అబద్ధాలు, మోసాల పాలన చూసిన తర్వాత అందుకు భిన్నంగా 5 ఏళ్లుగా మన ప్రభుత్వం చేసిన మంచిని చూసిన తర్వాత ప్రజా కంటకులు ఓడిన తర్వాత ఒక నరకాసురుడు, ఒక రావణుడు, ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్ళీ సింహాసనం ఎక్కుతాను అనంటే ప్రజలు ఎలా ఒప్పుకోరు, అలాగే నారావారి పాలన మళ్ళీ తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పడానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజల రాజ్యాన్ని, ఇంటింటి అభివృద్ధిని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని, అవ్వ తాతల సంక్షేమ రాజ్యాన్ని కూలగొడదామని 3 పార్టీలు కూటమిగా చూస్తా ఉన్నాయి. వీరికి తోడు పరోక్షంగా మరో జాతీయ పార్టీ కూడా వీరికి అదృశ్య హస్తంగా తోడుగా ఉంది. ఇటువైపున చూస్తే జగన్ ఒక్కడే ఒక్కడు, అటువైపున చూస్తే ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికి తోడు ఒక జాతీయ బీజేపీ అనే పార్టీ, పరోక్షంగా మరో కాంగ్రెస్ పార్టీ. వీరందరూ సరిపోరు అన్నట్టు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5 ఇంతమంది తోడేళ్లు ఏకమయ్యారు కేవలం ఒకే ఒక్క జగన్ను ఎదుర్కొనేదానికి, ఒకే ఒక్క మీ అన్నను, మీ బిడ్డను, మీ తమ్ముడిని ఎదుర్కొనేందుకు. వీరందరినీ కూడా అడ్డుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. పేదవాడి భవిష్యత్తును వెలుగు నుంచి చీకటి వరకు తీసుకుపోదామని పొత్తుల మారి, జిత్తుల మారి, ఎత్తుల మారి పార్టీలన్నీ కూడా కుట్రలు చేస్తా ఉన్నాయి, కుతంత్రాలు చేస్తా ఉన్నాయి. ఎదుర్కొనేందుకు ఆ కుట్రలను, ఆ కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మరోసారి ఫ్యాన్కు 2 ఓట్లు వేయించి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, మొత్తంగా 200 స్థానాలకు మొత్తంగా 200 స్థానాలు సాధించి డబుల్ సెంచరీ సర్కార్ను స్థాపించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. స్థాయిలోకి వెళ్ళిపోయారంటే వీళ్ళు చేస్తా ఉన్న కుట్రలు చివరికి మనం బటన్లు నొక్కి ఆన్గోయింగ్ స్కీమ్స్ను
మనం చివరకు అక్క చెల్లెమ్మల కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అనంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. గమనించమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ దేవుడు దయతో చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈ 59 నెలల కాలంలోనే గత చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా మీ బిడ్డ ఇచ్చిన పరిపాలన నా అక్క చెల్లెమ్మలకు ఏకంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగిస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఈ 59 నెలల కాలంలోనే 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ నొక్కడం, వివిధ పథకాలకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా ఆ డబ్బులు వెళ్ళిపోవడం. నేను అడుగుతా ఉన్నా, ఇలా బటన్లు నొక్కడం కానీ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఎలాంటి లంచాలు ఎలాంటి వివక్ష లేకుండా ఇలా నేరుగా వెళ్ళిపోవడం కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినది మీ బిడ్డ పాలనలోనే. మేనిఫెస్టోలో ఇచ్చిన 99% వాగ్దానాలను అమలు చేసినది కూడా ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే ఎప్పుడూ జరగని విధంగా. ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా, ఎవరైనా చూశారా, ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచించండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడు జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే క్లాసుల్లో డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడు చేతుల్లో ట్యాబులు, ఇంగ్లీష్ మీడియంతో మొదలు 3వ తరగతి నుంచే ఏకంగా టోఫుల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు, ఐబీ దాకా ప్రయాణం. గతంలో జరగని విధంగా పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో ఈరోజు ప్రతి పిల్లాడి చేతిలోనూ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కనిపిస్తూ ఉన్నాయి. బడులు తెరిచేసరికి పిల్లాడికి విద్యా కానుక, గోరుముద్ద, పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి, పెద్ద చదువులకు ఏ తల్లి తండ్రి అప్పుల పాలు కాకూడదు అని పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ పూర్తి ఫీజులు కడుతూ ఏకంగా ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ ఏదైతే మీ బిడ్డ చెప్పాడో గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు మీ బిడ్డ.